రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ బంద్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్కో బచావో అనే నినాదంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు దద్దరిల్లిపోయింది. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని, ఆ తర్వాత 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామని, దాంతోపాటు కాంట్రాక్టులలో కూడా 42% రిజర్వేషన్. ఆ రోజే పాత్రికేయ మిత్రులు అడిగిన ఎట్లా సాధ్యమైందని, ఇది దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఓట్లలో కూడా చిన్నది కదా, ఇట్లా సాధ్యమవుతుంది అంటే మాకు బాగా అనుభవం ఉంది, మేము చేస్తామని చెప్పి కులగణన ఒక తప్పుల తడక. కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసింది. మా పార్టీ పరంగా మాకు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత గవర్నర్ పంపించారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ వెంటనే ఆర్డినెన్స్ అని, ఆ వెంటనే చీమో అని. వీళ్ళు ఏంటంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం. దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు. ఈరోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అందుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చింది. మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకి అర్థం కాలేదు, బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేము ఎంత ఉన్నామో మాకంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది. రేపు 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్